టోటల్‌గా జగన్ ప్రెస్ మీట్‌లో చూసుకుంటే ఏదైతే ఆహ్, గతంలో జరిగినటువంటి అన్ని వీడియోల్ని అవన్నిటిని ఎక్స్‌పోజ్ చేస్తూ మాట్లాడుకొచ్చారు. రాష్ట్రంలో యూరియా కొత్త 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని, సూపర్ 6 హామీలు అమలు చేయకపోయినా సూపర్ హిట్ పేరుతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం. ఈ 3 అంశాలు విమర్శిస్తూ వచ్చారు. రైతులకి ఎరువులు, యూరియాకి బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్‌కి పాల్పడుతున్నారు. దాన్ని నిరసిస్తూ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ వాళ్ళ పక్షాన వాళ్ళతో కలిసి ఆర్డీఓలను అర్జీ ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని కూడా అడ్డుకుంటూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎక్కడుందని ప్రశ్నించుకొచ్చారు. సీనియర్ నాయకులకు నోటీసులు ఇచ్చి ఆపడం ఏంటి అంటూ నిలదీసుకొచ్చారు. అసలు మీరు అవసరమైన ఎరువులు అందిస్తే ఏ రైతు కూడా రోడ్డు ఎక్కడ కదా అని ప్రశ్నిస్తూ వచ్చారు. అట్లాగే నేను ఒకటే అడుగుతున్నాను, ప్రజలంతా ఆలోచించాలి. మా పాలనలో 5 ఏళ్లలో ఎక్కడైనా ఎప్పుడైనా రైతులు ఇలా ఎరువుల కోసం అగచాట్లు పడ్డారా, రోడ్డు ఎక్కారా? అప్పుడు ఆ పరిస్థితి అప్పుడు లేనిది ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటి పరిస్థితికి కారణం ఇదే అంటూ కావాలని చెప్పి జగన్ ఇది తమని పక్కన పెట్టాక ఈ విధమైనటువంటి దుర్మార్గం జరుగుతుంది అన్నటువంటి పాయింట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అలాగే నెల 3న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 97,000 టన్నులు ఎక్కువ సరఫరా చేశామని చెప్తున్నారు. మరి ఎరువులు అన్నీ ఉంటే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ నిలదీశారు. మరోవైపున ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఉల్లి క్వింటాల్ ధర 200 నుంచి 300 ఉంటే బహిరంగ మార్కెట్లో కేజీ ₹34 అంటే క్వింటాల్కి ₹3,400 అన్నది గుర్తు చేసుకొచ్చారు. మా ప్రభుత్వంలో 7,802 కోట్లు ఖర్చు చేసి మార్కెట్లో జోక్యం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. అట్లాగే సంపద సృష్టిస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయల బెల్లానికి అమ్ముకుంటున్నారు. తన మనుషులకు దోచిపెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తారాస్థాయికి చేరింది. చంద్రబాబు అవినీతి స్కాములకు పరాకాష్ట అంటూ 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11, పద్మావతి యూనివర్సిటీ కాలేజీ కూడా కలుపుకుంటే వాటి సంఖ్య 12. చంద్రబాబు తన అన్నేళ్ల పాలనలో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అని కట్టాడా? కనీసం ఆలోచన చేశాడు. అదే మా ప్రభుత్వంలో కేవలం 5 ఏళ్లలో అతి కొద్ది కాలంలో ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకురావాలని ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయని చూసాం. జిల్లాలు 13 నుంచి 26కి పెంచి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక జిల్లాలో మెడికల్ కాలేజీలు భాగస్వామ్యంగా టీచింగ్ హాస్పిటల్ ఏర్పడితే అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఆ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. మా హయాంలో 17 మెడికల్ కాలేజీల పనులు చేపట్టాం. ఒక్కో దానికి 500 కోట్లు ఖర్చు చేసాం. ప్రతి కాలేజీని 50 ఎకరాల్లో చేపట్టాం. అన్ని హంగులతో వాటి నిర్మాణం చేపట్టాం. అంకిత భావంతో పనిచేశాం కాబట్టి 23, 24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. తరగతులు కూడా మొదలైనవి. అవే కాకుండా లాస్ట్ ఇయర్ నాటికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయింది. అడ్మిషన్లకు సిద్ధం చేసాం. పులివెందుల కాలేజీని ప్రారంభించాను. ఎన్నికలు ముగిశాక పాడేరు మెడికల్ కాలేజీ మొదలైంది. అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా ప్రారంభమైనాయి. అంటే మా హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీ 7 పూర్తి చేసి ప్రారంభించాం. అలాంటిది ఇప్పుడు మెడికల్ సీట్లు చంద్రబాబు ఎందుకు వద్దంటున్నారు అన్నటువంటి పాయింట్ని నిలదీశారు. అట్లాగే సూపర్ 6 పథకాల్లో అమలు చేయకుండా ఓ పక్కన ఇది అందరికి ఇస్తానన్నట్టు 50 ఏళ్లకే పెన్షన్ అన్నటువంటి పక్కన పెట్టారు. మరొక వైపున మహిళలకు 1500 పక్కన పెట్టారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ అంతా జరిగిపోయినట్టు సూపర్ ఫ్లాప్ అయిందని, అట్టర్ ఫ్లాప్ అయిందని సూపర్ హిట్ అంటున్నారు అన్నటువంటి విమర్శలు చేసుకొచ్చారు. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీన్ని అణగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూపించండి, ఒకసారి ప్లే చేయండి ఒకసారి. ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీస్ అది. కురసాల కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది. ఈ పక్క లేళ్ళ అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు, అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు, ఆ పక్క అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చిన నోటీసులు. రైతుల తరపున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా. ఏం తప్పు అని అడుగుతా ఉన్నా.
అంటే రైతులు ఏమైనా పర్వాలా, ఏమి నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా? ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. సింపుల్ క్వశ్చన్. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అదే ముఖ్యమంత్రి పదవే కదా. అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవే. అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అదే అధికారులే. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. ఇక్కడ పరిస్థితి ఎందుకు అనంటే, దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి. అడుగుతాను, సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా. వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు ఈ మొత్తం యూరియా కూడా చేరింది. చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. అధికంగా పాత బ్యాలెన్స్ కాక 3 లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక 6,65,000 టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందరనే మన పిల్లలు జార్జియా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతా ఉన్నాం. మన పిల్లలు పోతా ఉన్నారు అక్కడ చదువుకునే దానికోసం. మరి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా? ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నానని అడుగుతా ఉన్నా. మేము వచ్చే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగినాయి. మేము దిగిపోయే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగాయి. మిగిలిన 5,000 కోట్ల పనులకు కూడా నాబార్డ్ శాంక్షన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ కింద కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి.
మరి సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్ ఈ 5,000 కోట్లలో కూడా టైఅప్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? నీకు లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా కానీ, ఏదన్నా చేయలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలనుకొని చూస్తూ ఉందనంటే. చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందనంటే, ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 3,257 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది. రాష్ట్రంలో 95% మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకయ్యే ఖర్చు 300 కోట్లు. 15 నెలలుగా 4,500 కోట్లు బాకీ. 15 నెలలు ఇంటూ 300, 4,500 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 600 కోట్లు. మిగిలిన 4,000 కోట్లు ఎగ్గొట్టినాడు. నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు. ఆరోగ్య ఆసరా అని మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాం. ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ప్రతి పేషెంట్కు నెలకు 5,000 రూపాయలు ఇచ్చేట్టుగా. డాక్టర్ గన ఈ ఆపరేషన్ అయింది, ఈ పేషెంట్ ఈ నెల పాటు రెస్ట్ తీసుకోవాలని అంటే ఆ రెస్ట్లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. రికవర్ అయ్యేదాకా. దానికోసం ఆరోగ్య ఆసరాకు సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 15 నెలలు అంటే 600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు. మళ్ళీ ఈ పెద్ద మనిషి మనం ఆరోగ్యశ్రీ కార్డు చూపించుకోసారి మనం ఇది మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ QR కోడ్, స్మార్ట్ కార్డ్స్. వైద్యం ఖర్చు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు. దిస్ వర్ ది కార్డ్స్ గివెన్ టు 95% ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు. మోసానికి ముందు డ్రామాలు తప్ప. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, ఇన్సూరెన్స్ పథకం అంట. నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలంటే ఇవి. ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే 2.5 లక్షలకి అంట. 25 లక్షలు కాస్త 2.5 లక్షలకు తగ్గించేసినాడు. 3,257 ప్రొసీజర్లు 2,500కు తగ్గించేసినాడు.